Hello everyone, this is Dr. Madhu Chandra from Kokonda Dental Hospital. We are situated at Meerpet, Hyderabad. ఇప్పుడు నేను చాలామంది పేషెంట్స్ క్రౌన్స్ పెట్టిన తర్వాత అంటే రూట్ కెనాల్స్ క్యాప్స్ పెట్టిన తర్వాత ఇనీషియల్ ఫ్యూ డేస్ కొంతమంది పెయిన్ ఉందంటారు, కొంతమంది సెన్సిటివిటీ ఉందంటారు. సో వీటికి రీజన్స్ ఏంటి అనేది డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే చాలామంది పేషెంట్స్ మేము చూసే దాంట్లో ఇనీషియల్ స్టేజ్లో అంటే ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ రూట్ కెనాల్ నెసెసిటీ ఉన్నప్పుడు ఎవరు చేయించుకోరు. అది చాలా ఎక్కువయ్యి పెయిన్ ఎక్కువ అయిన తర్వాతనే చేయించుకుంటారు. సో ఇదేమవుతుందంటే మీ కేరీస్ అనేది క్రానిక్గా మారి కింద రూట్ కింద ఒక లీజన్ లాగా ఫామ్ అవుతుంది. సో క్రానిక్ కేరియస్ లీజన్ ఫామ్ అవుతుంది. మనం పైనుంచి రూట్ కెనాల్ చేసి క్యాప్ పెట్టిన తర్వాత కూడా ద అండర్లయింగ్ యాప్సెస్ అనేది ఆ టిష్యూ అనేది హీల్ అవ్వడానికి టైం పడుతుంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ ద పెయిన్ ఈవెన్ ఆఫ్టర్ రూట్ కెనాల్ అండ్ క్యాప్. ఇంకో రీజన్ ఏమవుతుందంటే మేము రూట్ కెనాల్ చేసిన తర్వాత క్యాప్ పెట్టే వరకు చాలా స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే టీత్ షేప్ చేస్తాం. షేప్ చేసిన తర్వాత బైట్ రిజిస్ట్రేషన్ చేస్తాం. బైట్ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు వ్యాక్స్ని బైట్ చేయమని చెప్తాం చాలామందికి. దాని మీద బైట్ చేసేటప్పుడు వాళ్ళు సీరియస్గా తీసుకోరు. కొంతమంది క్రాస్గా బైట్ చేస్తుంటారు, నాకు రావట్లేదు అంటారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఆ క్రౌన్ ఫ్యాబ్రికేట్ అయ్యి వచ్చిన తర్వాత దాంట్లో బైట్ అడ్జస్ట్మెంట్స్ చేయాల్సి ఉంటుంది. సో కొంతమంది అది కూడా రికగ్నైజ్ చేయడం కష్టం అవుతుంది. వాళ్ళకి నోట్లో పెట్టిన తర్వాత బాగానే ఉంది అని వెళ్తారు. బట్ వన్స్ దే కమ్ బ్యాక్ విత్ పెయిన్. సో ఇది వన్ ఆఫ్ ద రీజన్. అలాగే కొన్ని కేసెస్లో ఏంటంటే హై పాయింట్స్ ఉంటాయి. ఈ హై పాయింట్స్ ఉన్నప్పుడు ఈ హై పాయింట్స్ రెడ్యూస్ చేసే క్రమంలో ఒక్కోసారి అప్పర్ టీత్ కానీ లోవర్ టూత్ కానీ రెడ్యూస్ చేయాల్సి ఉంటుంది. కానీ పేషెంట్స్ యాక్సెప్టెన్స్ ఉండదు దానికి. నా మంచిగా ఉన్న పన్ను మీరు రెడ్యూస్ చేస్తున్నారు అని క్వశ్చన్ చేస్తారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా హై పాయింట్స్ వల్ల కొంతమందికి పెయిన్ రావచ్చు. సో అండ్ ఇంకొంతమంది ఏంటంటే ఒక సైడ్ క్యాప్స్ అంటే టీత్ ఉండవు, చాలా ఏళ్ళుగా వాళ్ళు వన్ సైడ్ బైటింగ్ చేస్తారు. సో వన్ సైడ్ చూయింగ్ అలవాటు పడ్డ వాళ్ళకి టూ సైడ్స్ టీత్ వచ్చిన తర్వాత టూ సైడ్ చూయింగ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చాలా బేసిక్ ప్రాబ్లమ్స్ అండ్ రివర్సబుల్ ప్రాబ్లమ్స్ అండ్ టెంపరీ ప్రాబ్లమ్స్. సో మీరు క్యాప్స్ పెట్టించుకున్న తర్వాత మీకు పెయిన్ కానీ సెన్సిటివిటీ కానీ వస్తే దాని గురించి వరీ అవ్వద్దు. మీరు మా దగ్గరకు వస్తే దాని రీజన్స్ ఏంటి అనేది చూసి దాన్ని మేము సెట్ చేస్తాము.